ఏసీబీకి పట్టుబడగానే పోలీస్ స్టేషన్ గోడ దూకి ఎస్ఐ పారిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లా టేక్మాల్ లో జరిగింది. స్థానిక ఎస్ఐ రాజేష్ భారీగా అవినీతికి పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీంతో బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ రాజేష్ ను పట్టుకునే ప్రయత్నంలో ఆయన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. అతన్ని వెంబడించిన సిబ్బంది ఎట్టకేలకు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎస్ఐ రాజేష్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు అనే విషయం తెలుసుకున్న స్థానికులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. అన్న 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 ఏసీబీకి పట్టుబడగానే పోలీస్ స్టేషన్ గోడ దూకి ఎస్ఐ పారిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లా టేక్మాల్ లో జరిగింది. అయితే స్థానిక ఎస్ఐ రాజేష్ భారీగా అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు కొంతకాలంగా వచ్చాయి. దీంతో బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రాజేష్ ను పట్టుకునే ప్రయత్నంలో ఆయన స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. వెంబడించి మరీ పట్టుకున్నారు. పూర్తి వివరాలు పరశురామ్ అందిస్తారు. పరశురామ్, మెదక్ జిల్లా టేక్మాల్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రాజేష్ ను ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం రెడీ హ్యాండెడ్ గా డబ్బులు తీసుకున్నట్టుగా పట్టుకున్నారు. అతను ఒక వాహనానికి సంబంధించి రిలీజ్ విషయంలో ఆ వ్యక్తిని వాహన యజమాని డబ్బులు డిమాండ్ చేశారు. దాదాపు 20,000 క్యాష్ పోలీస్ స్టేషన్ లోనే తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే పట్టుకున్న తర్వాత ఆయనను విచారించే క్రమంలో ఏసీబీ అధికారులను తప్పించి అతను గోడ దూకి పారిపోవడం జరిగింది. అతన్ని వెంబడించి కొంత దూరం వరకు అటు ఇల్లు దాటి కొంత పొలాల వైపు కూడా అతను పరిగెత్తడం జరిగితే అతన్ని వెంబడించి ఆ రాజేష్ ను పట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించడం జరుగుతుంది. అయితే ఈ ఏదైతే ఎస్ఐ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అతని మీద గత కొన్ని రోజులుగా ఇసుక రవాణా విషయంలో కావచ్చు, మిగతా సెటిల్మెంట్ల విషయంలో కూడా అతని పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎస్ఐకి పట్టుబడడం తోటి స్థానికులంతా కూడా టపాసులు కలిసి స్వీట్లు పంచుకొని కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం రాజేష్ ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అతని మీద ఉన్నటువంటి ఫిర్యాదులో అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అతన్ని షాప్